పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. పరుచూరి పలుకులకు, నా ఆత్మీయులకు, సన్నిహితులకు, మిత్రులందరికీ స్వాగతం. చాలామంది ఎంఎస్ నారాయణ గురించి చెప్పండి అని అడుగుతున్నారు. నా శిష్యుడు. నేను చెప్పాను అన్న భావంలో ఉన్నాను. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అలా కిందకి వెళ్ళి చూస్తే తను కనపడలేదు. మరి ఎక్కడ కనపడలేదు. బట్ ఒకటి, ఎంఎస్ నారాయణ నా స్టూడెంట్ అనేది మీ అందరికి తెలిసి ఉంటుంది. 1971 ఆగస్టు 7వ తారీఖున నేను ఫతేపురంలో లాల్ బహదూర్ శాస్త్రి ఓరియంటల్ కాలేజ్ అనే కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడిగా వెళ్ళాం. అక్కడ పరిచయం అయినటువంటి కుర్రవాడు ఎంఎస్ నారాయణ. అతను నాలాగే చాలా పొట్టిగా ఉండేవాడు. నాకంటే ఒక రంగుళం ఎక్కువ గుర్తులేదు. అతనికి నాకు జీవితంలో ఒక గొప్ప అనుబంధం అండి. ఎందుకంటే ముందు ఎంఎస్ నారాయణ భార్య కళాప్రపూర్ణ నా స్టూడెంట్. తను నా ఎదురుగా ఉండేది. ఆ రోజుల్లోనే వీళ్ళిద్దరికీ ఓ చిన్న కెమిస్ట్రీ ఉందని మాకెవరికి తెలియదు. అయితే నేను సోషలిజం అని అప్పుడు కొంచెం అభ్యుదయాత్మకంగా ఉండేవాడిని కాబట్టి మేడం గాంధీ సోషలిస్టిక్ వ్యూస్ ఇందిరాగాంధీ గారి బాగా నచ్చి నేను నా ఫస్ట్ ప్లేలెట్ని రాసింది సోషలిజం అండి. అందులో హీరో ఎంఎస్ నారాయణ. అద్భుతం. అతనికి హీరోగా ప్రైజ్ కూడా వచ్చింది. నేను టీచర్ని కాబట్టి ఆ ఉత్తమ రచన ఆ ప్రైజులు నేనేమి తీసుకోలేదు, దర్శకత్వం ప్రైజులు. బట్ అందులో బాగా నటించినటువంటి పిల్లలందరూ చేశారు. సడన్గా ఒక రోజున సెలవుల్లో నేను మేడూరులో ఉన్నప్పుడు కళాప్రపూర్ణను తీసుకుని ఎంఎస్ నారాయణ మా ఊరు వచ్చాడు. నేనప్పుడు మా మెట్ట చేను దగ్గర చేనుకి వంగ తోటకి నీళ్లు పెట్టుకుంటున్నాను. అక్కడికి ఇద్దరు నడిచి వస్తుంటే చూసి నాకు స్మెల్ చేశాను నేను. ఏంట్రా ఇది అంటే, అవునండి తను కళాప్రపూర్ణ, ఈయన ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అండి. అందుకని ఎవరు ఒప్పుకోరని నేను వచ్చాను మాస్టారు, మీరే ఎలాగోలా నన్ను ఆదుకోవాలి, మేమిద్దరం వచ్చేసాము అని. అప్పుడు ఆ పక్కనున్న చల్లపల్లిలో మా మనుషులతో చెప్పి ఓ థియేటర్లో టికెట్ కలెక్టర్గా తనను పెట్టి ఆ 2 నెలలు అలా చేసి మళ్ళీ ఫతేపురం రాగానే మూర్తిరాజు గారి దగ్గరికి వెళ్ళి, వాళ్ళిద్దరూ చాలా ఆదర్శ వివాహం చేసుకున్నారండి, వాళ్ళిద్దరినీ మీరు ఆదరించాలి అని చెప్పగానే ఆయన భీమవరంలో వాళ్ళకి, ఆయనకి 92, 93 ఇన్స్టిట్యూట్లు ఉండేయండి మూర్తిరాజు గారికి. అలా ఉద్యోగం ఇచ్చారు. నేను భీమవరం ఒకసారి లెక్చరర్గా వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు 3 రోజులు ఆ పేపర్లు తిత్తా. అసలు ఎలా చూశారంటే, తండ్రి ఇంటికి వస్తే, ఇద్దరికీ తండ్రినే, తండ్రి ఇంటికి వస్తే ఎలా చూస్తారో అలా. ఒరే మీరు ఎందుకు రా, పర్వాలేదు నాకు, కాదు మాస్టర్ అంట. అంత ప్రేమగా చూసుకునేవాడు. అలాంటి వాడు సడన్గా ఒక రోజున మద్రాసు వచ్చాడండి. నేను ఇక రచయితను అయిపోయి ఇక్కడ ఉన్నప్పుడు. ఏంటి అంటే, నేను రైటర్ని అవ్వాలని వచ్చాను మాస్టారు, మీ దగ్గరికి రాకుండానే ప్రయత్నం చేయాలని అనుకున్నాను, కానీ చాలా ప్రయత్నాలు చేశాను, నా వల్ల కావట్లేదు, కొంచెం మీ అండ కావాలని వచ్చానంటే, నీ దగ్గర ఉన్న కథ చెప్పమను. సెక్షన్ 498A దాని మీద అద్భుతమైన కథ చెప్పాడండి. అదే ప్రయత్నం. తన ప్రయత్నానికి నా ఆశీస్సు జోడైతే వచ్చినటువంటి సినిమా ప్రయత్నం. ఆ ప్రయత్నంతో తను చక్కగా పక్కనే ఉండేవాడు. నేను డైలాగులు రాస్తే పక్కనే డైలాగులు అందిస్తూ ఉండేవాడు. కానీ ఈలోపు ఏం చేశాడంటే, టక్కుమని పినిశెట్టి రవిరాజ గారి దగ్గరికి వెళ్ళి పెదరాయిల్లో వేషం వేశాడు. ఆ ఫిషర్మ్యాన్ ఆ డైలాగ్ అప్పుడు ఉంటాడు. ఆయన కళ్ళల్లో నీళ్ళు నేను ఎప్పుడు చూడలేదమ్మా అనే క్యారెక్టర్ మీకు గుర్తొచ్చి ఉంటుంది. అప్పుడు ఆ పాత్ర నుంచి అతనికి అద్భుతంగా వేషాలు రావటం మొదలైంది. అంటే తను ఏదైతే కళాన్ని నమ్ముకుని వచ్చాడో ఆ కళం కాకుండా
ఫేస్ని నమ్ముకుని అలా మూవ్ అయిపోయాడు. అలా వెళ్ళిపోయాడు అసలు నాకు టచ్లో నుంచే వెళ్ళిపోయాడండి. ప్రయత్నం బాగా ఆడింది. ఆ తర్వాత ఎక్కడరా ఎంఎస్ నారాయణ అంటే కూడా దొరకలా. అలా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి మనిషి మా నాన్నకు పెళ్ళి అనే సినిమా ఏ సంవత్సరం నాకు సరిగ్గా గుర్తులేదు. దానికంటే ఒక 15-20 రోజుల ముందు ఇక్కడికే వచ్చాడు. ఇదే చైర్లో కూర్చున్నాయండి. కూర్చుని మాస్టారు నేను కళాప్రపూర్ణ వెళ్ళిపోదాం అనుకుంటాం మాస్టారు. అదేంట్రా? ఏమోనండి వేషాలు రావట్లేదు. నువ్వు శుభ్రంగా రచయిత అయి ఉంటే మాతో ఎక్కువగా రాస్తూ ఉండేవాడురా. మా శిష్యులు సంజీవి గారిని, పోసాని కృష్ణమౌళి వీళ్ళందరూ కూడా అద్భుతంగా రచనా వ్యాసంగంలోకి వెళ్ళిపోయారు. నువ్వు అటు రాకుండా నువ్వు ఇటు వేషాలు నమ్ముకుని వెళ్ళావు అన్న. అంటే కాదు మాస్టర్ వెళ్ళిపోతాను, వెళ్ళే ముందు మీకు ఒక మాట చెప్దామంటే నేను ఈ మాట చెప్పినట్టు నాకు ఎక్కడ గుర్తొస్తుంది, ఎక్కడ చెప్పానో నాకు గుర్తు రావట్లేదు. ఇండస్ట్రీ ఎవరిని రమ్మనదు, ఎవరిని పొమ్మందు, ఇది నువ్వు గుర్తుపెట్టుకో అని తనకు చెప్పానండి. చెప్పగానే మీ మాట మీద గౌరవంతో కొన్నాళ్ళు ఆగుతా అన్నాడు. ఎందుకు ఆగాడో తెలీదు. అతనికి మా నాన్నకి పెళ్ళిలో వేషం వచ్చింది. అక్కడి నుంచి ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఒక అద్భుతమైన జీవితంలోకి వెళ్ళాడండి. మామూలు జీవితం కాదు. అంటే ఎంఎస్ నారాయణ లేకుండా సినిమా లేదు అన్న స్థితిలోకి నిజంగా నా శిష్యుడు వెళ్ళాడు. ఆ రోజు నేను అనుకున్నా, ఒక మంచి గురువు, ఒక తండ్రిలాగా ఒక మంచి ఉపదేశం చేస్తే దాన్ని వింటే ఎంత మేలు జరుగుతుంది అనేది ఎంఎస్ నారాయణకి నాకు ఉన్నటువంటి అనుబంధం. తను వెళ్ళిపోవటం అవన్నీ ఇందులో చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే తను ఎలా వచ్చి ఎలా ఉన్నత స్థితికి వచ్చాడో వరకు మాత్రం దీంట్లో చెప్పి ఆ తర్వాత పార్ట్ని మరొకసారి చెప్పుకుందాం. ఏమైనా ఎంఎస్ నారాయణ నా విద్యార్థుల్లో ఉత్తమ విద్యార్థి, నా విద్యార్థుల్లో ఉత్తమమైన నటన కలిగినవాడు, నా విద్యార్థుల్లో ఉత్తమమైన రచన కలిగినవాడు, ఉత్తమమైన క్యారెక్టర్ కలిగినవాడు. ఎందుకంటే ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పి ఆ అమ్మాయిని మోసం చేసేవాళ్ళని చాలామంది మనం చూస్తున్నాం. కానీ ఆ అమ్మాయిని తీసుకుని గురువు దగ్గరికి వచ్చి ఆశ్రయం పొంది అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి జీవితంలో సెటిల్ అయ్యి తనకి ఒక జీవితాన్ని ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్ మా ఎంఎస్ నారాయణది. సో అతని వాళ్ళ మన ముందు లేకపోవచ్చు, కానీ నాకు పత్తేపురం జ్ఞాపకం వచ్చిందంటే ముందు జ్ఞాపకం వచ్చేది ఎంఎస్ నారాయణ. ఓకే, నమస్తే.